సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పిలుపుతో రేవంత్ రెడ్డి హుటాహుటిన అస్తనకు వెళ్లారు. ఇక ఇవాళ పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం కలవనున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏఐసీసీ అగ్రనేతలను కలిసి అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలు మాట్లాడే ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు మాట్లాడే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీకి హుటాహుటిన పైన పరిస్థితుంది. అయితే ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి పర్యటన అంటే దాదాపు 2 రోజుల ముందు, వారం ముందు సెట్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హుటాహుటిన మరి ఢిల్లీ వెళ్ళడం అనే దానిపైన కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఏ అంశాల మీద ఢిల్లీకి ఆయన్ని పిలిపించారు అధిష్టానం, ఇవన్నిటిపైన కూడా పెద్ద చర్చ నడుస్తుంది. అయితే మరి ఒకవైపు పార్టీ పెద్దలతో సమావేశం అయితే రేపు కానున్నారు. మరి పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేడు భేటీ కానున్నారు. మరి ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ అంశాలను కూడా తెరమించుకొచ్చే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ పదవుల నియామకంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఇక నామినేటెడ్ పదవులకు అభ్యర్థులకు ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలను అభ్యర్థుల లిస్టు రెడీ చేయడం వంటి ఈ అంశాలపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టినటువంటి కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో ఈ రెండు కూడా చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలను కోరి అధిష్టానం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇటీవల ఢిల్లీ పర్యటనలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కొలికి వచ్చినట్లు కూడా మీడియాతో చర్చతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించడం కూడా మనం చూసాం. మరి తెలంగాణలో తాజాగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ కూడా ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాధికారిగా మీనా నటరాజన్ కాంగ్రెస్ అధిష్టానం అయితే నియమించింది. మరి ఎప్పుడు అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం అయితే దాదాపు ఆయన ఉప ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు లేదంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరుండేవారు. కానీ ఈసారి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే వెళ్లడం పైన ఆంతర్యం ఏంటనే దానిపైన కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఉత్కంఠ కూడా పార్టీలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒక్కరు తప్పనిసరిగా ఢిల్లీ పెద్దలు పిలిపించి మాట్లాడేవారు, కానీ ఈసారి మరి ఎందుకు ఒక్కరినే పిలిపించారు అనే దాని అది కూడా షెడ్యూల్ లేకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావాలన్న అంశం పైన మరి దీనిపైన తర్వాత ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి దీంట్లో ఈసారి ఈ సమావేశంలో పిసిసి మంత్రివర్గ విస్తరణ గురించి అయితే ప్రధానంగా చర్చ ఉంటుందని సర్వత్రా ఒక అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈసారి ఒక్కడే వెళ్లడం పైన అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది అని చెప్పొచ్చు. అయితే మహేందర్ రెడ్డి, చెప్పండి, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పట్లో ఉండదు అని చెప్పేసి వాదనలు కూడా వచ్చాయి, వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనను అలాగే ఏఐసీసీ అగ్రనేతలను కలవడం, అలాగే మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలవడం, అలాగే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ వస్తే 42% బీసీ రిజర్వేషన్లు అలాగే రిజర్వేషన్ పదవులు వచ్చే అవకాశాలు ఉండడం, అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు మొత్తానికి సంబంధించి? అలాగే నిన్న చూసుకున్నట్లయితే కొత్త ఇన్ఛార్జ్ ని నియమించడం కూడా ఏ విధంగా చూసుకోవాలి మొత్తంగా? అదే దీంట్లో మొత్తం నామినేటెడ్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం అనే దానిపైన ఒకటి ఉంది అంశాల్లో. మరి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేయడం అంటే అంశాలు ఉన్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు కూడా మరి బీసీ కులగణన జరిగిపోయింది. ఇక స్థానిక ఎన్నికలకు ఏ అడ్డంకు లేదు అనే టైంలో మరి ప్రతిపక్షాల నుంచి కూడా ఈ అంకెల గారడి అన్నట్టుగా విమర్శలు వస్తున్న నేపథ్యం. సో వైపు మేము క్లియర్ గానే చేశాం, మరోవైపు అసెంబ్లీ సాక్షిగా పెట్టామని ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కన్నా ముందు, అంటే ఇప్పటి నుంచో కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చాలా వరకు భావించారు. కానీ ఇప్పుడు కూడా అది పోస్ట్పోన్ అవడమే జరిగిపోతుంది. ఢిల్లీలో ఉన్న పరిస్థితుల బట్టి కావచ్చు, మరి పార్టీలో ఉన్నటువంటి వరుసగా ఏదో రాష్ట్రంలో ఎలక్షన్ జరగలేదు ఈ పరిస్థితి ఉంది. కానీ ఈసారి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్కరినే పిలిచారంటే ఈ అన్ని అంశాలు కూడా అందులో చర్చిస్తారు, ఒక నిర్ణయం కూడా అనేటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.